హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో ఈరోజు రైతులకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఈ పథకం కింద డబ్బులు రైతుల ఖాతాల్లో విడుదల చేస్తుంది. సో ఆ పథకం ఏంటి, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ కూడా చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్. ఏపీ గవర్నమెంట్ నుంచి మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో ఈరోజు రైతు సోదరులందరికీ ఒక మంచి వార్త ఉంది. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద 30 లక్షల మంది రైతులకు పంట బీమా నిధులు విడుదల కానున్నాయి. రాజస్థాన్లోని జున్జునులో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్వయంగా 3,200 కోట్ల నగదును నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఇందులో అత్యధికంగా మధ్యప్రదేశ్ రైతులకు 1,156 కోట్లు, రాజస్థాన్ రైతులకు 1,121 కోట్లు, ఛత్తీస్గఢ్ రైతులకు 150 కోట్లు, అలాగే ఇతర రాష్ట్ర రైతులకు అంటే ఏపీలో ఉన్న రైతులకు కూడా 773 కోట్లు ట్రాన్స్ఫర్ కానున్నాయి. రైతుల శ్రమకు గౌరవం, పంటలకు రక్షణ కల్పించే ఈ పథకం ద్వారా లక్షలాది కుటుంబాలకు ఆర్థిక భరోసా కలుగుతుంది. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం ఫసల్ బీమా యోజన పథకం కింద రైతుల ఖాతాల్లోకి డబ్బులు ఈరోజు విడుదల చేస్తుంది. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.